కన్యాకుమారీం భర్గో దేవస్య ధీమహి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనంజాయ సర్వవిఘ్నోపశాంతయ. ఓం కేశవాయ స్వః, ఓం మాధవాయ స్వః, ఓం గోవిందాయ స్వః. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, కుంకుమ సమర్పయామి, ధూపము సమర్పయామి, అక్షంతలు సమర్పయామి, నారికేళం సమర్పయామి. నారికేళం అంటే కొబ్బరికాయ టాక్కును కొట్టి అటు చెక్క ఇటు చెక్క పెట్టి అప్పుడు కర్పూరం గడ్డ దీపానికి ముట్టించి పళ్ళెంలో పెట్టి గంట కూడా పట్టుకొని గణగణ గణగణ వాయిస్తూ ఈ బొమ్మలకి దిమ్మలకి పటాలకి ఫోటోలకి అన్నిటికీ కూడా అలా అద్ది ఆఖరికండి నా భార్య పిల్లల్ని పిలిచా, అమ్మాయి హారతి ఆరిపోతుందేమో రండి హారతి అద్దుకోండి అని చెప్పనంటుంటే వాళ్ళు వాక్యంలో ఎదుగుతున్నారు, వాక్యం చదువుతున్నారు, వాక్యంలో బలపడుతున్నారు కనుక వాళ్ళకి రావటానికి ఇష్టం లేదు, మనసు ఒప్పుకోవట్లేదు. ఏంటి సందేశారండి రండి హారత ఎంతసేపు ఉంటుంది హారతి అని నా నోటికి తెలిసి మొత్తానికి నా పిల్లలు నా భార్య మొత్తానికి వచ్చి హారతి అద్దుకునేవాడు. కానీ మనసులో మాత్రం యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. వీళ్ళు యేసు పార్టీ, నేను లూసిఫర్ పార్టీ. వాళ్ళు అటు ఇటు నేను ఇటు. ఇది నాకు తెలియదు, వీళ్ళు ప్రభువులో ఉన్నారని నాకు తెలియదు. ఇలా రోజులు గడుస్తున్నాయి, వారాలు గడుస్తున్నాయి, మాసాలు గడిచిపోతున్నాయి. ఇలా గడుస్తున్నటువంటి సందర్భంలోనండి నాకు విరామం లేకుండా హరికథలు చెబుతున్నా. అలాంటి సందర్భంలో ఒక రోజున ఆదివారం ఆరాధన ముగించుకొని ఒక ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చేత్తో పుచ్చుకొని భార్యాభర్తలు ఇద్దరు వెళుతూ మా ఇంటి ముందు నుంచే వెళుతూ నన్ను ఇలా చూశారు. మొత్తానికి ఉన్నానని గమనించాడు. ఇదే సమయం అనుకున్నాడు, గేటు దాటాడు, లోపలికి వచ్చాడు. అయ్యగారు నమస్కారం అన్నాడు. వందనాలు అల్లా వేస్ట్ అనుకున్నాడు. అయ్యగారు వందనాలు అల్లా నమస్కారం అన్నాడు అంతే. ఓహో ప్రసాద్ నువ్వు అని చెప్పని కూర్చో అన్న. ఏమిటి కబుర్లు అంతా బాగున్నారా? బాగానే ఉన్నామండి. ఏమిటి ఇలా వచ్చావు? మీతో పని ఉండొచ్చా? నాతో పని ఏమిటబ్బా అని చెప్పి, ఏం కాదండి క్రీస్తు మహాసభలు వస్తున్నాయి, సభలు పెడుతున్నారు దేవసహాయం గారు కనుకను మేమేదో పాడుకుంటాం, మరి మీరు ఏదైనా ఒక పాట రాసిస్తే మేము పాడుకుంటామండి. పాట ఏం పాట? ఆంజనేయ స్వామి మీద రాయినా, వెంకటేశ్వర స్వామి మీద రాయినా, కనకదుర్గమ్మ మీద రాయినా, సాయిబాబా మీద, ఎవరి మీద రాయమంట అన్న ఎటకారంగా. ఆయన అన్నాడు ఎవరి మీద కాదు, యేసుక్రీస్తు మీద రాయండి, ఒక పాట రాసేవండి అన్నాడు. ఏసా